సంజనా ఓకే ఓకే సంజనా నమస్కారం. మీకందరికీ తెలుసు, గత 2.5 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో వరి పండించిన రైతులందరూ అన్నాలు కుక్కల మీద కాపలా కాయలేక వానం కలిసి ఎండలు చలికి వణికి వందలాది మంది రైతులు చచ్చిపోతున్నారు. ఈ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర రాజకీయ రాక్షస క్రీడలో తెలంగాణలో వరి పండించిన రైతులు బలైపోయారు. ఇవాళ రైతుల ప్రాణాలు చనిపోయిన కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఈ అంశం ఒకవేళ ఇంతటితోనైనా ముగిసిందా అంటే అక్కడ గల్లీలలో వీధి నాటకాలు సరిపోలేదని చెప్పి ఢిల్లీలో వచ్చే తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని పరువును తీసి బజార్లో పడేసిండ్రు. టీఆర్ఎస్ బీజేపీ కలిసి నిన్న ఢిల్లీ వేదికగా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అమిత్ షా గారిని కలిసింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా నామ నాగేశ్వరరావు గారి నేతృత్వంలో పీయూష్ గోయల్ గారు కలిసి మొదట కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అమిత్ షా గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వారికి వివరిస్తుంటే అమిత్ షా గారు ఒక మాట వాళ్ళకి తెలిసింది. కేసీఆర్ కుటుంబం అత్యంత అవినీతి పరులు, వేలాది కోట్ల రూపాయలు దోసుకున్నారు. నా దగ్గర పూర్తిగా సమాచారం ఉంది. మీరు వెనక్కి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వివరించండి, గ్రామాలు పర్యటించండి, కేసీఆర్ అవినీతి మీద ప్రజలకు వివరించండి అని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు ప్రజలకు చెప్పండి అని చెప్పి అమిత్ షా గారు వారికి సూచన చేసింది. నేను అడుగుతున్న బీజేపీ అదేవిధంగా అమిత్ షా గారిని, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాలలో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది, జైలుకి కోరుతామని. మరి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి పరిధిలో పనిచేసే సిబిఐ కానీ, సిబిసి కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ కేసీఆర్ కుటుంబం పాల్పడిన అక్రమాల మీద చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేయలేదు. కేసీఆర్ అవినీతికి సంబంధించిన వివరాలు హోంశాఖ మంత్రికి ఇవ్వలేదు. అంటే ఇన్నాళ్ళు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి, రాజకీయ ప్రయోజనానికి ప్రయత్నం చేసింది తప్ప నిజమైన కేసీఆర్ని అవినీతిని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిన్న అమిత్ షా గారికి ఫిర్యాదు చేయలేదు. రెండవ భాగాన అమిత్ షా గారు పూర్తిగా నా దగ్గర వివరాలు ఉన్నాయని చెప్పినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన దృష్టికి వచ్చిన ఆయన పరిధిలో అంశాలు ఏమున్నా తక్షణమే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోను, విచారణకు ఆదేశించకపోను, విచారణ చేపట్టడానికి అవసరమైన సమీక్షలు చేయకపోను, మీరు ఊర్లలోకి వెళ్ళి ప్రచారం చేయండి అని అంటున్నాడంటే కేసీఆర్ యొక్క అవినీతి తెలిసిన అమిత్ షా గారు చర్యలు తీసుకోకుండా ఉంటున్నాడు అంటే కేసీఆర్ అవినీతిలో బీజేపీ నాయకులకున్న భాగస్వామ్యం ఏందో తెలంగాణ సమాజం గమనించాలి. ఇవాళ కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడ్డదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి తెలిసినప్పుడు, ఆయననే వాళ్ళ శ్రేణులకి వివరాలు చెప్పినప్పుడు అమిత్ షా గారిని కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకోకుండా ఏ అదృశ్య శక్తి ఆపుతున్నది? ఆ అదృశ్య శక్తికి బీజేపీకి ఉన్న ఒప్పందం ఏంది, అవగాహన ఏంది, రాజకీయ అనుబంధం ఏందో తెలంగాణ సమాజం గమనించాలి. అదేవిధంగా పదే కేసీఆర్ను జైలుకు దోలుతాం, జైల్లో పెడతామని చెప్పిన బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు నిన్న ఎందుకు అమిత్ షా కేసీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేయలేదో తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్తో పాటు కలిసి బీజేపీ మోసం చేస్తుంది. వరి కొనుగోళ్ల విషయంలో వీళ్ళిద్దరు పంచాయతీ అంతా కూడా వీధి నాటకమే అని చెప్పి నిన్న అమిత్ షా గారిని, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో బీజేపీ బృందం కలిసినప్పుడు ప్రజలకు స్పష్టత వచ్చింది. ఇక రెండవది, పీయూష్ గోయల్ గారిని కలిసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము, వ్యవసాయ శాఖ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు నేతృత్వంలో వారు ఏమడిగినారు పీయూష్ గోయల్ అంటే, వానకాలంలో మీరు ఒట్లు ఎన్ని కొంటారో మాకు లేకేమంటారు. అసలు గుర్తుందా టీఆర్ఎస్ వాళ్ళకని నేను అడుగుతున్నా. నిజంగానే వీళ్ళు తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం నుంచి వచ్చిన బియ్యమే తింటున్నారా, లేకపోతే మన గడ్డి తింటున్నారో నాకు అర్థం కాలే. ఇన్నాళ్ళు ఈ శీతాకాల సమావేశాలలో
యాసంగిలో మీరు కొనేది ఏదో మాకు చెప్పండి, యాసంగిలో ఎంత వరి కొంటారో నిక్కచ్చిగా మాకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి పార్లమెంట్లో 4 రోజులు డ్రామా చేసి తర్వాత పార్లమెంటును బహిష్కరిస్తున్నాం, గల్లీలోకి వెళ్ళి మేము బీజేపీ మీద యుద్ధం చేస్తామని. ఇవాళ మళ్ళా అదే పార్లమెంట్ సభ్యులు మంత్రులు వచ్చి యాసంగి కథ కంచిపోయింది, ఈ వానాకాలంలో ఎంత కొంటారో చెప్పమంటారు. అసలు గుర్తుందా? ఇన్ని రోజులు మీరు మాట్లాడింది ఏంది? అదే పార్లమెంట్లో ప్రశ్నకు జవాబుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా రాజ్యసభలో లోక్సభలో పీయూష్ గోయల్ గారు స్పష్టంగా చెప్పారు, ఈ ఖరీఫ్ సీజన్లో 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొంటాము, ఇంకా మీ దగ్గర ఏమైనా పంట ఉంటే అది కూడా కొంటాము, మీరు ఎంత ప్రొక్యూర్ చేస్తారో మొత్తం ప్రొక్యూర్ చేసి ఇవ్వండి, ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నదని లోక్సభలో రాజ్యసభలో కేంద్ర మంత్రిగా పీయూష్ గోయల్ గారు చెప్పిండ్రు. నువ్వు బయట ఏం చెప్పినా చెల్లదు, కానీ చట్టసభలలో చెప్పిందే శాసనం, ఆదేశం, రాతపూర్వకమైన వివరణ. ఇన్ రిటర్న్ రిప్లై చేసినప్పుడు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీరు ఇక్కడ పార్లమెంటును బహిష్కరించి కేంద్రంలో ఏదైతే అజయ్ మిశ్రా రాజీనామా ఉన్నదో రైతులను బండితో తొక్కించి చంపిన మంత్రిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయమని ప్రతిపక్షాలని కొట్లాడుతుంటే మీరు ప్రతిపక్షాలకు సహకరించి రైతులను చంపిన మంత్రిని బర్తరఫ్ చేయమనే డిమాండ్ నుంచి తప్పించుకోవడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించడానికి పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించి గ్రామానికి పోయింది. గ్రామంలో పోని ఈ వానకాలంలో పండించిన పంటను కల్లాలలో కుప్పాల దగ్గర చచ్చిపోతున్న రైతులనేమన్నా ఆదుకొని దీన్ని వేగవంతంగా వరి ధాన్యాన్ని సేకరించినట్టు అది చేయలేదు. చివరికి మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి నిన్న మంత్రిని కలిసి యాసంగిలో కొనాల్సిన పంట మీద స్పష్టత ఇవ్వమని, రా రైస్ కాదు ఫార్మైల్డ్ రైస్ కొంటాము అని మీరు ఒప్పించే విధంగా కేంద్ర మంత్రి మీద ఒత్తిడి చేయాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్ సభ్యులు ఆ పని చేయకుండా ఈ వానకాలంలో మీరు ఎంత కొంటారో చెప్పండి అని అడుగుతున్నారంటేనే వీళ్ళ దుర్మార్గమైన ఆలోచన, వీళ్ళ రాజకీయ పరమైన రాక్షస క్రీడ ఏ విధంగా ఉందో చూడండి. మీడియా మిత్రులారు, ఇక్కడనే నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రెస్ పెట్టారు, ఏం మాట్లాడిండు ఆయన? ఈ వానకాలంలో ఎంత కొంటారో చెప్పాలన్నట్టు. ఇన్ని రోజులు మీరు పార్లమెంటు స్తంభింపజేసింది, వీధుల్లో మీరు చావుతప్పు కొట్టింది, యాసంగిలో కేంద్ర ప్రభుత్వం కొంటారా లేదా వివరించమని చెప్పింది. అది వదిలేసి వానకాలంలో ఆల్రెడీ 60 లక్షలు కొంటామని పర్చేజ్ ఆర్డర్ ఆల్రెడీ తెలంగాణకి ఇచ్చారు, ఇంకా అదనంగా మీ దగ్గర ఏమన్నా పంట ఉంటే అది కూడా కొంటామని పార్లమెంటులోనే చెప్పిన తర్వాత అసలు అది సమస్యనే కాదు, అసలు రైతుల సమస్య. ఇప్పుడు ఏదైతే వరి నాట్లు వేసిందో ఈ పంట ఏప్రిల్ మేలో వస్తే కేంద్ర ప్రభుత్వం కొంటదా కొనదా, కొనకపోతే కారణాలేంది, కొంటే ఎంత కొంటుందో అడగాల్సింది వదిలేసి ఇవాళ మళ్ళీ నాటకాలన్నిటికీ మార్చారు. ఇది నమస్తే తెలంగాణ పేపర్, కేసీఆర్ గుండె సప్పుడు అని చెప్తాడు, ఇది ఫ్రంట్ పేజ్. నిన్న టీఆర్ఎస్ మంత్రులు ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా మేము ఇక్కడనే ఉంటాం తేల్చే వరకు అని కప్పాలు కొట్టిన వాళ్ళు నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేజీలో అక్షరం ముక్క రాయాలి. పైన హోంగార్డ్స్కు జీతాల పెంపు, ఈయన దళిత బంధు, ఈయన పేపర్ నిండా అడ్వర్టైజ్మెంట్ చేపిస్తున్నారు. అసలు సిగ్గుందా కేసీఆర్కి? అసలు మనిషేనా కేసీఆర్ కుటుంబం? మీకు ఆదాయం వస్తుందని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు నమస్తే తెలంగాణ పేపర్లో. నిజంగానే నిన్న రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, చనిపోతున్న రైతాంగ కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీకి పోతాం, యుద్ధం చేస్తాం, అగ్గి ఉట్టిస్తామని చెప్పిన సన్నాసులు కనీసం కేంద్ర ప్రభుత్వానికి మీరు రిప్రజెంట్ చేస్తే కేసీఆర్ గుండె సప్పుడు అని చెప్పుకునే నమస్తే తెలంగాణలో అక్షరం ముక్క రాయలేదంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత ధనదాహం ఉంది, ఎంత తెలంగాణ ద్రోహులు అర్థం చేసుకోండి. హైదరాబాద్లో పేపర్ దొరుకుతుంది, ఢిల్లీలో పేపర్ దొరకలేదు కాబట్టి దాని ప్రింట్అవుట్ తీసిన ఇది ఫ్రంట్ కవర్ పేజ్ ఆఫ్ తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్. నమస్తే తెలంగాణ పేపర్లో నిన్న టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు అక్షరం ముక్క రాయలేదంటే ఈ దుర్మార్గులకు సంపద సంపాదించుకోవడము, రాజకీయ వైషమ్యాలను రెచ్చగొట్టి లబ్ధి పొందడము, వీటికి కారణం ఏందా అని నేను శోధిస్తే ఏంటంటే సునీల్ అని ఒక రాజకీయ వ్యూహకర్త, ఆయన పేరు సునీల్, ఆయన ఎవరికి దగ్గర, ఆయన వివరాలు మిగతా అన్నీ చెప్తా. ఆ వ్యూహకర్తను నెల రోజుల కింద
కేసీఆర్ మీద నమ్మకం కోల్పోయి విశ్వాసం కోల్పోయి సునీల్ అని ఒక రాజకీయ వ్యూహకర్తను తెచ్చిపెట్టుకున్నాక మీరు ఇట్లనే ఉంటే ప్రజల ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గ్రామాలకు వెళ్ళి వరి కొనుగోలు విషయంలో ప్రభుత్వం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేస్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ వైపు చూస్తుంది అన్నందుకు కాంగ్రెస్ రాజకీయంగా దెబ్బతీయడానికి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త సలహాల సూచనల మేరకు రెండు పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ సమన్వయంతో వరిని అడ్డం పెట్టుకొని రాజకీయ పరమైన నాటకాలు ఆడుతున్నారు. ఇవాళ ఢిల్లీ వీధుల్లో ఆడుతున్న వీధి బాగోతాలు ఏదైతే బీజేపీ వాళ్ళు అమిత్ షా కలవడం, టీఆర్ఎస్ వాళ్ళు పీయూష్ గోయల్ కలవడం, రాజకీయ వ్యూహకర్త సునీల్ ఇచ్చిన సలహాల మేరకు వీళ్ళిద్దరూ నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అని నాటకాలతోటి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ లేదు అని ఒక అపోహలు కల్పించడానికి చేస్తున్న రాజకీయ ఎత్తుగడ. సునీల్ ఎవరు? సునీల్ అమిత్ షాకున్న సంబంధం ఏంది? గతంలో సునీల్ ఎవరితో పనిచేసిండు? ఎవ్రీడే నైట్ 10-11 గంటల తర్వాత కేసీఆర్ అమిత్ షాకు బీజేపీలకు ఏం మాట్లాడిస్తున్నాడో హైదరాబాద్ పోయిన తర్వాత పూర్తి వివరంగా బీజేపీ టీఆర్ఎస్ యొక్క రాక్షస క్రీడలో తెలంగాణ రైతులు బలవుతున్నారు. తెలంగాణ సమాజం అంతా గమనించాలి. పార్లమెంటులో చెప్పాల్సిన అంశాలను కానీ ప్రస్తావించాల్సిన అంశాలను కానీ వదిలేసి పార్లమెంటు వదిలి పారిపోయిన టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు మళ్ళా ఢిల్లీకి వచ్చి నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాల వెనకాల రాజకీయ స్వార్థము, రాజకీయ ప్రయోజనము. అమిత్ షా డైరెక్షన్లో కేసీఆర్ గారు నటిస్తున్నారు. ఇద్దరు కలిసి ఆడుతున్న వీధి నాటకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని, రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తీసుకోబోతుంది. కిసాన్ సెల్ ఆధ్వర్యంలో గ్రామాలు తిరుగుతాం, ప్రజలకు వివరిస్తాం. ప్రజలందరూ కూడా ఢిల్లీలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకాన్ని గమనించాల్సిందిగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ పార్లమెంట్ ఇంటర్సెషన్ పూర్తయింది కాబట్టి కొన్ని పార్లమెంట్లో జరిగిన విషయాలు, ఇతర విషయాలు నేను మీడియా మిత్రులకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఖరీఫ్ పంటలో తెలంగాణలో రైతాంగం భారీగా నష్టపోయింది. ప్రధానంగా ఎందుకు నష్టపోయిండ్రు? ఖరీఫ్ పంట అక్టోబర్ నెల 3వ వారం 4వ వారం కల్లాలకి మార్కెట్లోకి వచ్చినప్పుడు కొనుగోలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. మరి నిర్లక్ష్యమా, ముందు చూపు లేకపోవడమా, అసమర్థతనా? దేనికి జవాబు లేదు. బస్తాలు సరైన సమయంలో కొనుగోలు చేయలేదు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయలేదు, ఐకేపీ సెంటర్స్ తెరవలేదు. ఆ తర్వాత అకాల వర్షాలు వచ్చి ధాన్యం తడిసి ఈ ఖరీఫ్ పంటలో తెలంగాణ రైతు నష్టపోవడానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణం అని చెప్పి మనం చెప్తాం. రెండో విషయం, పోయిన సంవత్సరం తెలంగాణలో రబీలో తెలంగాణ వ్యాప్తంగా 52 లక్షల ఎకరాలలో వరి పండించారు. మరి ఎవడి తుగ్లకులు పోయినసారి 52 లక్షలు పండిస్తే ఈసారి వరి అయ్యొద్దంటారు అంటే ఒకే సంవత్సరంలో పంట మార్పిడి వీలు అవుతుందా? అసలు వీళ్ళకి ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఇంకిత జ్ఞానం ఉందా? 52 లక్షల ఎకరాల్లో పోయిన రబీలో వరి పండిస్తే ఈ రబీలో అసలు వరి ఏమంటారు వీళ్ళు పెద్ద మనుషులు? అసలు కుదరరు. ఉదాహరణకి నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద మొత్తం 11-12 లక్షల ఎకరాల్లో వీళ్ళు ప్రకటన చేసే ముందుకే వరి నాట్లు అయిపోయినాయి. ప్రభుత్వాలు సమర్థతతో పనిచేసి వరి మీద ఆంక్షలు పెట్టకుండా ఆ పంటని ఏ విధంగా 3,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ చేస్తే తెలంగాణలో పండిన రైస్ అంతా, బియ్యం అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. తప్పనిసరిగా వరి పంట మీద ఆంక్షలు వేయకుండా కొనుగోలు చేసి
ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలో మేము తప్పనిసరిగా ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తాం, అది ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం, కేసీఆర్ అవినీతిపై బీజేపీలో చర్చ జరిగినట్టు ఇది నిజంగా ఒక హాస్యాస్పదం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం దోపిడీ జరిగిన విషయం యావత్ దేశానికి తెలుసు. మరి అదేవిధంగా ఆ ఎస్టిమేట్స్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కంటే 40-50% ఎస్టిమేట్లు ఎక్కువ ఉండడం, కాంట్రాక్ట్ మొత్తం ముఖ్యమంత్రి డిసైడ్ చేయడం, మరి వాళ్ళ సొంత మనుషులకి వాళ్ళ బామర్దులకి వేల కోట్లు ఇచ్చుకోవడం, దాంట్లో 8% కమిషన్ తీసుకోవడం, ఇది మొత్తం దేశంలో అందరూ చేసిన విషయం. మీరు చెప్తున్న ఉదాహరణకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ అనే సంస్థలు స్థాపించబడ్డాయి విద్యుత్ పవర్ ప్లాంట్స్ ఫైనాన్స్ చేయడానికి. మరి తెలంగాణలో మరి ఏ మొత్తంలో జరిగిందో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పండింది, దానికి లెక్కపత్రం ఉండదు, దానికి టెండర్లు సరిగ్గా జరగవు. మరి ఈ విషయాలన్నీ అమిత్ షా గారు మీరు బీజేపీ వాళ్ళని ఊళ్ళల్లో పోయి ప్రచారం చేయడం కాదు, మీరు ఏ సిబిఐనో ఏ ఈడీనో ఏ సిబిసిని ఎంక్వైరీ చేస్తే తెలంగాణలో జరిగిన అవినీతి మొత్తం పక్కా బయటపడితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సింగరేణి కాలనీస్ పక్కనే 4 బొగ్గు గనులని ప్రైవేటీకరణ చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆప్షన్ పెట్టడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చివరిగా నిన్న నాకు ప్రశ్నకి ఎస్సీ ఎస్టీలకి తెలంగాణలో రిజర్వేషన్స్ పర్సంటేజ్ పెంచే అవకాశం ఉందా అని అడిగినాం. అంటే ఎందుకు కేసీఆర్ ఏళ్ల తరబడి 12%కి ఎస్టీలు వేస్తున్నాం, 12% ఎస్టీలు వేస్తున్నాం కదా. నిన్న కేంద్ర ప్రభుత్వం రిప్లై, మా దగ్గర తెలంగాణలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్స్ పెంచే ప్రతిపాదన ఏమీ లేదు, స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపించలేదు. మరి తెలంగాణ గిరిజనులని కేసీఆర్ ఏ విధంగా మోసం చేస్తున్నాడో ఇది స్పష్టమవుతుంది. మరి తప్పనిసరిగా వచ్చే పార్లమెంట్ సెషన్లో ఈ విషయాలన్నీ మళ్ళీ పర్సూ చేస్తామని మనం ఇస్తాం. ఈ సంవత్సరం మొన్న వర్షాకాలంలో 10% తప్ప 90% ధాన్యం ఈరోజు అధికార పార్టీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు, సీఎంలు, చైర్మన్లు, ప్రభుత్వ పెద్దల సహకారంతో మిల్లర్లకు 12, 13, 1400 గంటలు ఎక్కడ కూడా మద్దతు ధర రాదు. మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకొని ఏ కనుగొని అసలు ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు దాని మీద పరిశీలన చేసేవాళ్ళు లేరు. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉంటే ఆయన హుజురాబాద్ ఎన్నికల్లో ఉన్నాడు. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ లేరు, దానికి అధికారులు లేరు, అన్ని బ్యాగ్స్ లేవు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు లేవు. ఎంత ఘోరం అంటే కేసీఆర్ గారు ఉరి వేస్తే ఉరి వేస్తా అని చెప్పి ఉరి వేసినట్టే లెక్క. కానీ నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ గారికి, నువ్వు ఈరోజు నీ హంగామాలకు ఆర్భాటాలకు మంచిగున్న సెక్రటరీ కూడగొట్టి 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టి మంచిగున్న ప్రతిభానికి 1000 కోట్లు పెట్టి లెక్క లేకుండా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కొని స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుకుంటూ ఇన్ని వేల కోట్లు దుబారా పెట్టి కాళేశ్వరం కమిషన్ల కోసం మిషన్ బయట పథకాలు 30,000 కోట్లు పెట్టిన కోట్ల మంది ఆధారపడ్డ వరి మీద ఆధారపడ్డ రైతులను ఆశ్రయిస్తూ నిజంగా తప్పకుండా ప్రజలు కేసీఆర్ గారు ఎంత మాట్లాడుతున్నారు. ఇవాళ మంత్రుల్ని ఫస్ట్ వారం రోజులు మీ ఎంపీలు పోలీల దగ్గర పోవడు, వాళ్ళ గంట దాకా బయటికి పోవడు, ఢిల్లీలో పోరాటం అని చెప్పినావు, వాళ్ళు ఢిల్లీకి వచ్చి వాళ్ళ మంత్రుల దగ్గర కాలు పట్టుకుంటున్నారు. అందుకనే మా పెద్దలందరూ మా పోలీసు అందరూ కూడా చెప్పారు, తప్పకుండా వాళ్ళ ఉండే టార్గెట్ ఏంటంటే కేసీఆర్, అమిత్ షా, మోడీ కాలు పట్టుకుంటావా, పీయూష్ గోయల్ కాలు పట్టుకుంటావా, బాధ్యత నీది. మాట్లాడితే ధనిక రాష్ట్రం
గుజరాత్ తర్వాత మాదే రాష్ట్రం విదేశీ వస్తే మన సర్టిఫికేట్ నుంచి నవ్వుతారు అని చెప్పి ప్రజలు తప్పి మొత్తం రాష్ట్రాన్ని దివాళి చూపించి ఇవాళ కోట్ల మంది సంబంధించిన వడ్డీ కూడా అంటే ఇన్ని నాటకాలు ఆడుతున్నారు. అందుకనే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని కూడా నాటకాలను గమనించండి. ఇవాళ ఐకేపీ సెంటర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మద్దతు ధర ఆ రోజు 400 అంటే 1000 రూపాయలు ఒకటేసారి పెంచింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈయన చేసేది రుణమాఫీ కాదు, ఇచ్చపేసినట్టు ఆ 1,00,000 రూపాయలని 4-6 నిమిషాలు ఇస్తే బ్యాంకు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బాగుపడి ఆయన దోచుకుంటుంది తప్ప రైతులను మోసం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పకుండా దీన్ని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. బీజేపీ వాళ్ళు పొద్దున చేస్తే స్టేట్మెంట్ వాళ్ళు ఏమంటే ఒకటే అరిగిపోయిన రికార్డులాగా పోవడం ఖాయం, అరిగిపోయిన రికార్డు. మరి ఓడాడుతున్నాం, మేము ఆడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 64,000 కోట్లు, దానికి లెక్కలే లేవు. ప్రతిభా శ్రీనివాసరావు మెడికల్ కాలేజ్ నడుపుకుంటాడు, ఈయన బంధువు వైరుపల్లి వినోద్ కుమార్ తమ్ముడు. ఆయన సివిల్ కాంట్రాక్ట్ సంబంధమే లేదు. ఆయన 20,000 కోట్ల వరకు అదనపు టీఎంసీ పేరు మీద ఆ టీఎంసీ నీళ్ళే అవసరం లేదు. ఆ 2 టీఎంసీలో లిఫ్ట్ చేసి మళ్ళీ సముద్రంలో వదిలిపెడుతున్నాం. ఆ మిషన్ల కోసం కట్టవాలి కాలేజ్. ఈ మల్లన్న సాగర్ కొండపోచలతో 400 ఎకరాల నిన్న ఫామ్ హౌస్ తప్ప ఏ ఒక్క ఎకరానికి అదనంగా నీళ్ళు ఇచ్చినట్లయితే ఇక్కడే నిన్న పదవి అక్కడ ఇంజనీర్లతో మాట్లాడుతున్నాడు. కొండపోచమ్మ కింద మల్లన్న సాగర్ కూడా ఒక్క మెయిన్ కెనాల్ కాదు, ఒక బ్రాంచ్ కెనాల్ కాదు, ఒకటే కొండపోచమ్మ కింద బ్రాంచ్ కెనాల్ తీసి నేరుగా ప్రగతి ఆ ఫామ్ హౌస్ 400 ఎకరాలు తయారైంది. 400 ఎకరాలు అల్లాగా నీళ్ళు పోతున్నారు. ఆ అదనపు టీఎంసీ అవసరం చెప్పిన టెండర్ గురించి ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఆ టెండర్లన్నీ కూడా ఒక మెడికల్ కాలేజ్ నడుపుకుంటానికి ఇచ్చింది. ఈ దోపిడీల కోసం మీరు వేసి ఇవాళ రైతుల కోసం వేస్తే మీరు ఇద్దరు నాటకాలు ఆడుకుంటా ఆ రైతులకు 1,200 రూపాయలు పెడితే ఇవాళ యూరియా ఎంతున్న రేటు ఎంత అయింది, ఇవాళ ఎరువుల ధరలేంది, గిట్టుబాటు ధర కాదు కదా. వాళ్ళు తీసుకొచ్చిన కౌలు రైతు లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వరి కుప్పల మీద బీరయ్యన రైతు మన కామారెడ్డిలో, సిరిసిల్లలో, ముఖ్యమంత్రి కొడుకున్న కాన్ఫరెన్స్లో రైతులు చనిపోతుంది వరి కుప్పల మీద. ఇంతకంటే సిగ్గుచాటు ఏం లేదు. ఇక పండించిన పంట కొనలేని చేతగాని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా లేదు. దేశంలో ఎక్కడ లేని పరిస్థితి తెలంగాణలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ చేతగాని ముఖ్యమంత్రి ఉండడం. తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నాటకాలు ఆగిపెట్టు. మా నల్గొండ జిల్లాలో ఈ హైదరాబాద్ మూసీకెళ్ళి వచ్చిన నీళ్ళతో 24 గంటలు మాకు డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి. 2 లక్షల ఎకరాలలో వరి తప్ప వేరే పంట పండదు. 50% ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వరి తప్ప వేరే పంట పండనే పండదు. ఆ రైతులు అప్పుడే సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద అప్పుడే నాట్లయిపోయింది. ఏఎంఆర్పి కెనాల్ కింద నాట్లయిపోయింది. నల్గొండ జిల్లాలో ఒక బత్తాయి ఒక 40-50 వేలు తప్ప 15-16 లక్షల ఎకరాలలో వరి నాట్లయిపోయింది. యాసంగిలో వడ్లు మా కేంద్రంతో సంబంధం లేదు. నాటకాలు కనపడుతున్నాయి. దాని మీద కూడా వెంటనే ప్రకటన చేయాలి. రైతులతో తప్పకుండా ఏ విధంగా చేయాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన తప్పకుండా మా పోరాటం చేస్తాం. రైతులకు అండగా గౌరవ మిత్రులు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తూ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా పెడుతూ అకాల వర్షాలతోటి పంట దర్చినప్పుడు మిత్రులు చెప్పినట్టుగా రైతులు 1300-1400కే కొనడం రైస్ మిల్లర్స్ ఇవ్వడం జరిగింది. 1960 రూపాయలున్న కనీస మద్దతు ధర ఇవ్వకుండా 300-400 రూపాయలు తక్కువకి రైస్ మిల్లర్స్ ఇవ్వడం జరిగింది. మొన్న టీఆర్ఎస్ పార్టీ మంత్రి చెప్పడం, ప్రభుత్వం ఆల్రెడీ 53 లక్షల టన్నులు కొనుగోలు చేయడం అని చెప్తాను. అది రైస్ మిల్లర్స్తో కొన్నట్టుగా తెలుస్తూ ఉంది.
రైస్ మిల్లర్స్ దగ్గర కనీస మద్దతు ధర 1960 ఇచ్చి కొన్నారు. రైస్ మిల్లర్ వాళ్ళేమో రైతులని మోసం చేసినట్టు 300-400 తక్కువ ధరకు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక లెక్కల ప్రకారంగా 18,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్టుగా, పంట పొలాల ఉన్నప్పుడు పందికొక్కులు వేస్తూ ఉంటాయి. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పందికొక్కుల్లాగా 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది.